ఒక ఇల్లు కనపడుతుంది మనకి. రైట్. ప్రేక్షకులందరూ జాగ్రత్తగా చూడాలి. ఈ ఇల్లు తల క్రిందులుగా ఉంది. తల క్రిందులు, కాళ్ళు పైన అప్ సైడ్ డౌన్ గా ఉంది. ఈ ఇంటికి ఓకే. పునాదులు లేవు. ఈ ఇంటికి పునాదులు లేవు. ఈ ఇంటికి యాహ్! సరైన ఫ్లోరింగ్ లేదు. నిలబడలేము మనం. ఓకే. కానీ కొంతమంది ప్రజలు చూడండి, ఈ ఫోటోలో మీకు ఊరికే సాదృశ్యంగా చూపిస్తున్నాను. దీన్ని నిలువుగా నిలబెడటానికి ట్రై చేస్తున్నట్టుగా వీళ్ళు ఫోటో దిగారు. ఓకే. ఆ! కానీ అది వీళ్ళు పట్టుకోవటం ఆపేస్తే అది పడిపోతుంది అన్న విధంగా ఉంది. ఎందుకంటే మెయిన్ గా పునాదులు లేవు. సో ఓకే. కొంత మతోన్మాదులుగా ఈ సమాజంలో ఆల్రెడీ ముద్ర వేయబడి క్రైస్తవ్యంపై అక్కసును వెళ్ళగక్కుతున్న కొంతమంది ప్రబుద్ధులు వాళ్ళు చేస్తున్న పని కూడా ఇదే. మరి మీ గ్రంథాలకి లిపి ఆధారాలు ఉన్నాయా అంటే అంటే ఫౌండేషన్స్ ఉన్నాయా, పునాదులు ఉన్నాయా అంటే లేవు. కొన్ని చారిత్రక ఆధారాలు ఉన్నాయా, లేవు. న్యూమిస్మాటిక్స్ పిల్లలు కాయిన్స్ ఉన్నాయా, లేవు. పోనీ భాష లేదు. సో ఇవన్నీ కొత్తగా ఇప్పుడు వచ్చి కల్పించినవే. ఇప్పుడు నెక్స్ట్ ఫోటోలో నేను మీకు ఇంకొక ఫోటో ఈజీగా కనపడేటట్టు, ఈజీగా అర్థమయ్యేటట్టుగా నేను పెట్టాను. ఇది ఏ ఇల్లు అయినా సరే దానికి ఫస్ట్ ఒక మంచి ఫౌండేషన్ అంటూ ఉండాలి, ఒక మంచి రూఫ్ అంటూ ఉండాలి, మంచి ఫ్లోరింగ్ అంటూ ఉండాలి. సో అప్పుడే ఆ ఇల్లు నిలబడుతుంది. అదే సత్యం. ఆ సత్యం అనే పునాది మీదే క్రైస్తవ్యం అనేది నిలబడింది. సో ఈ సత్యాల్ని వీళ్ళు మరుగునపరిచి ఒక ఇంటిని తల్లక్రిందులుగా ఇక్కడ నిలబెడుతున్నట్టుగా మనం ఇందాక ఏదైతే చూసామో అలా అది ఎక్కువ కాలం ఎక్కువ పటిష్టంగా ఉండదు. సో సత్యం అనే పునాది మీద నిలబడిందే ఈ క్రైస్తవ్యం. యేసు ప్రభు కూడా అదే చెప్పారు, నేనే మార్గము, సత్యము, జీవము. హీఈస్ ద ట్రూత్. సో లెట్స్ సీ వాట్ ఈస్ ద ట్రూత్ నౌ. ఓకేనండి. నిజం అంటే ఏంటి, ఆ నిజం యొక్క పునాదులు ఎలా ఉంటాయో ఒకటొకటిగా మెల్లిమెల్లిగా మనం సబ్జెక్ట్ లోకి వెళ్దాం. నెక్స్ట్ పిక్ లో మనకి ఒక స్విస్ నైఫ్ కనపడుతుంది. దీన్ని స్విస్ ఆర్మీ నైఫ్ అంటారు. స్విట్జర్లాండ్ లో తయారవుతుంది జనరల్ గా. స్విస్ ఆర్మీ నైఫ్ అంటారు. ఈ స్విస్ ఆర్మీ నైఫ్ మొత్తం మనం బ్రిటిష్ వాళ్ళుగా మనం పరిగణించవచ్చు. ఈ కత్తి మొత్తం, ఈ సెట్ ఏదైతే కనపడుతుందో అది బ్రిటిష్ వారు, బ్రిటన్ దేశం నుంచి, ఇంగ్లాండ్ దేశం నుండి మన భారతదేశానికి వచ్చిన వారిలో ఇక్కడ ఒక రంపంలా కనపడుతుంది. వాళ్ళని మనం మిషనరీస్ అనుకోవచ్చు. మిషనరీస్. ఓకే. బ్రిటిషర్స్ నుంచి వచ్చారు కానీ వీళ్ళు మిషనరీస్ అన్నమాట. ఓకే. బ్రిటన్ నుంచి వచ్చారు వాళ్ళు, మిషనరీస్. మళ్ళీ ఇదే స్విస్ నైఫ్ లో మనకి ఆర్మీ ఆఫీసర్స్ అని ఒక చిన్న హుక్ లాగా మనకి కనపడుతుంది. అది కూడా చిన్న నైఫ్. వీళ్ళందరూ మన భారతదేశంలో ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ఫామ్ చేసి మన భారతదేశ రక్షక దళాల్లో ఉన్న ఆర్మీ ఆఫీసర్స్. అలాగే ఒక చిన్న కత్తి కనపడుతుంది. డాక్టర్స్. వాళ్ళు మరి మన దేశ ప్రజల కోసం ఎన్నో సేవలు చేశారు. మలేరియా, డెంగ్యూ, కలరా, ప్లేగు వ్యాధి, లేకపోతే మసూచి, ఐ మీన్ స్మాల్ పాక్స్, చికెన్ పాక్స్, ఇట్లా ఎన్నో మన భారతదేశం ఎన్నో వ్యాధులతో, మరి అంటు వ్యాధులతో బాధపడుతున్నప్పుడు ఈ డాక్టర్స్ మన దేశానికి సేవ చేసిన వారు ఉన్నారు. మళ్ళీ అందులో కింద మీకు సైంటిస్ట్ కనపడతారు. సైంటిస్ట్ ఈ చిన్న నైఫ్, వీళ్ళు సైంటిస్టులుగా మనం పరిగణించవచ్చు. ఎందుకంటే వీళ్ళు మన దేశంలో ఏదైతే ఈ కొన్ని వ్యాధులు వచ్చాయన్నారు ఆ టైం ఇప్పుడు వీళ్ళు ఎన్నో పరిశోధనలు చేసి మన బ్లడ్ శాంపిల్స్ వగైరా ఇవన్నీ తీసుకొని ఇవన్నీ పారాసైట్స్ వల్ల వచ్చాయి, బ్యాక్టీరియా వల్ల వచ్చాయి, లేకపోతే వైరస్ వల్ల వచ్చాయని వీళ్ళు మన కోసం ఎన్నెన్నో వ్యాక్సిన్స్, మందులు కనిపెట్టి భారతదేశానికి వీళ్ళు రాకపోయినా బయట దేశం నుంచి పంపించారు వీళ్ళు సైంటిస్టులు. ఓకే, రైట్ అండి. నెక్స్ట్ వచ్చేసి కేటగిరీ ఇంజనీర్స్. ఈ ఇంజనీర్స్ ఏం చేశారంటే మనకి ఎలక్ట్రిసిటీ కానీ, అంటే విద్యుత్ కానీ, లేకపోతే రోడ్వేస్ కానీ, రైల్వేస్ కానీ, టెలిగ్రాఫ్ కానీ, లేకపోతే టెలిగ్రాఫ్ అంటే టెలిగ్రామ్స్ ఇచ్చేవాళ్ళం కదా, ఆ టెలిగ్రాఫ్ కానీ, లేకపోతే టెలిఫోన్ లైన్స్ కానీ, మిగతా ఇంకా ఏదైనా సరే టెక్నాలజీకి సంబంధించిన ఈ ఇంజనీర్స్ మన భారతదేశం కోసం పాటుపడ్డారు. మళ్ళీ పైన చిన్న కత్తి కనపడుతుంది, అది కొంచెం ఓపెనర్ లాగా కూడా ఉంది. వీళ్ళు మన భారతదేశంలో ఉన్న ఈ వ్యవస్థ, విద్యా వ్యవస్థ ఏదుందో దాన్ని వీళ్ళు ఇక్కడ
డెవలప్ చేసిన టీచర్స్ వీళ్ళు Okay. ఎంతో మంది అణగారిపోయిన వాళ్ళు, లేకపోతే చదువు లేని వారు, పేదలు, ఆ, దళితులు, వీళ్ళందరికీ చదువులు చెప్పి పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకునే వాళ్ళ తీర్చిదిద్దిన టీచర్స్ వీళ్ళంతా. ఓకే, ఓకే, కానీ కానీ ఇక్కడ ఒక పెద్ద కత్తి కనపడుతుంది. ఈ రైట్. పెద్ద కత్తి ఎవరంటే బ్రిటిష్ ప్రజలు, బ్రిటిష్ Okay. వారు ఇంగ్లాండ్ నుంచి మన భారతదేశానికి వచ్చి మన భారతదేశ వనరులను దోచుకున్నవారు. ఎస్, ఎస్. ఈ మతోన్మాదులు అన్న వాళ్ళు, వీళ్ళు ఇందాక తలక్రిందులుగా నేను ఇల్లు ఏదైతే చూపించానో అలా వీళ్ళు పునాదులు లేకుండా మాట్లాడి ఈ కేవలం అంటే కేవలం దొంగతనం చేయడానికి కోసం మన భారతదేశానికి, లేకపోతే దోచుకోవడానికి కోసం మన దేశానికి వచ్చిన వారిని మాత్రమే పెద్ద ఒక టెలిస్కోపిక్ వ్యూ ఇచ్చి వీళ్ళని జూమ్ వ్యూలో చూపించి వీళ్ళనే ఫోకస్ చేసి వీళ్ళని క్రైస్తవ్యంతో అంటగట్టడం ఎంతవరకు సమంజసం అనేది మొట్టమొదటి ప్రశ్న. అందరూ బాగా అంటే వీళ్ళే క్రైస్తవులు అని చెప్పేసి బ్రిటిష్ వాళ్ళందరూ ఎవరో కాదు క్రైస్తవులు అని చెప్పేసి ఒక అవగాహన లేకుండా మాట్లాడుతున్నారండి అసలు. అంటే చాలా పల్లెటూరులో చూస్తే, చాలా ఏరియాల్లో చూస్తే ఏం చెప్తున్నారంటే అండి, ముస్లిమ్స్ అంటే పాకిస్తాన్ నుంచి వచ్చారట, క్రైస్తవులు అంటే బ్రిటిషర్స్ నుంచి వచ్చారట. అసలు ఆ సంబంధం లేని మాటలేనండి, అసలు సంబంధం ఉన్న మాటలే, సంబంధం లేని మాటల, అసలు చాలా దారుణం అండి ఇది. ఎందుకంటే ఈ మతోన్మాదులు అన్న వాళ్ళు, వీళ్ళకి చదువు లేదు. జనరల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి చదువు లేదు. ఏదైనా చదువు ఉంటే కొంచెం ఉద్యోగం చేసుకొని వాళ్ళ జీవితంలో ఏదో ఒకటి సాధించి పెళ్లి చేసుకొని పిల్లలు అది అలా ఉంటారు. కానీ వీళ్ళకి చదువు లేని కారణంగా అబద్ధాలని ప్రజలకి చెప్పటం, లేకపోతే అబద్ధాలని ప్రచారం చేయడమే వీళ్ళు పనిగా చెప్పుకున్నారు. కాబట్టి వీళ్ళు మాట్లాడేదానికి ఫౌండేషన్స్ ఉండవు. ముఖ్యంగా బైబిల్ ఒక మాట ఉంది, పని పాట లేనోళ్ళంట ఇలాంటి పనులు చేస్తారని బైబిల్ చెప్పిందండి ఆల్రెడీ. అంటే చాలా మంది పని పాట ఏం లేనోళ్ళు ఇలా తయారవుతున్నారు తప్ప, నిజంగా దేశానికి మేలు చేసిన వాళ్ళు అయితే వాళ్ళ ఫ్యామిలీస్ చూసుకుంటారు, వాళ్ళ ఫ్యామిలీస్ ని, వాళ్ళ ఉద్యోగాలు చూసుకుంటారు, వాళ్ళు చక్కగా చదువుకుంటారు, దేశానికి ఉపయోగపడే కార్యక్రమాలు చేస్తారు ఎన్నో. కానీ ఏ పని పాట లేని వాళ్ళు ఏం చేస్తారంటే ఇలాంటి పనులు చేస్తుంటారు బ్రదర్. అందుకోసం చెప్తున్నాను. ఓకే, ఓకే, నెక్స్ట్ దాంట్లోకి వెళ్దాం సార్. రైట్. ఇప్పుడు ఇందులో నేను కేటగరైజ్ చేసి చూపించాను. ఫస్ట్ మిషనరీస్ లైక్ విలియం క్యారీ గారు, లేకపోతే పాలిటిషియన్స్ అంటే గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా, లేకపోతే వైస్ రాయ్ ఆఫ్ ఇండియాగా ఉన్న వాళ్ళు. తర్వాత డాక్టర్స్ మన దేశ ప్రజలు అనారోగ్య పాలైనప్పుడు మన దేశ ప్రజలకి ఎంతగానో సేవ చేసి పగలనక రాత్రనక సేవ చేసిన డాక్టర్స్. మళ్ళీ డాక్టర్స్ అనే వాళ్ళ రకాల నర్సులు ఉంటారు, మళ్ళీ వార్డ్ బాయ్స్ ఉంటారు, ల్యాబ్ టెక్నీషియన్స్ ఉంటారు, వీళ్ళందరూ ఉంటారు. తర్వాత సైంటిస్ట్ వీళ్ళు ఎన్నెన్నో వ్యాక్సిన్స్ లేకపోతే మెడిసిన్స్ కనుక్కొని మన భారతదేశానికి సప్లై చేసి పంపించారు. నేను నిన్న మీకు స్మాల్ పాక్స్ ఒక కేసు చూపించాను. భారతదేశంలో 75% అంధులు కేవలం అంటే కేవలం స్మాల్ పాక్స్ వల్ల, ఈ మసూచి వ్యాధి వల్ల అంధులైపోయిన వారు. మరి అలా అవ్వకుండా వ్యాక్సిన్స్ తయారు చేసిన ఈయన మలేరియా వ్యాక్సిన్ తయారు చేసిన సర్ రొనాల్డ్ రాస్ గారు మలేరియా వ్యాధి వల్ల కూడా మన భారతదేశంలో ఎంతో చనిపోవడం జరిగింది ఆ కాలంలో. అవునండి, అవును. నెక్స్ట్ టీచర్స్, మళ్ళీ టీచర్స్ కేటగిరీలో కూడా మన విలియం కేరీ గారు వస్తారు. నెక్స్ట్ దాంట్లో ఇంజనీర్స్. ఈ ఇంజనీర్స్ లో మొదటి స్థానం నేను మాత్రం సర్ ఆర్థర్ కాటన్ గారికే ఇస్తాను. కాబట్టి సర్ ఆర్థర్ కాటన్ గారి ఫోటో పెట్టడం జరిగింది. తర్వాత నేను ఇందాక చెప్పినట్టుగా ఆర్మీ ఆఫీసర్స్, ఓకేనండి. తర్వాత సోషల్ రిఫార్మర్స్, లార్డ్ విలియం బెంటిక్, ఈ సతీ సహగమనం బిల్లు ఆయన ఎంతమంది కోర్టు కేసులు వేసి సతీ సహగమనం జరగాలంటే జరగాలి, మేము ఒప్పుకోమని చెప్పినా కూడా జబర్దస్తిగా ఆయన ఈ మన సతీ సహగమనం బిల్లు, వితంతు పునర్వివాహ బిల్లు, ఇవన్నీ పాస్ చేసింది లార్డ్ విలియం బెంటిక్ గారే. రైట్ సార్. ఇప్పుడు నెక్స్ట్ మనం భారతదేశం క్రైస్తవ మిషనరీ అనే పాఠానికి వెళ్దాం సార్. ఇక్కడ క్రైస్తవ మిషనరీలు మన భారతదేశంలో విద్యా వ్యాప్తికి, మహిళా సాధికారతకు, అణగారిన వర్గ ప్రయోజనాలకు చేసిన సేవలు అమూల్యమైనవి మరియు అపారమైనవి. 1920 నాటికి మన దేశంలో 180 వైద్యశాలల్లో 99 మిషనరీలు స్థాపించినవే.
ఓకే. 99 కేవలం అంటే కేవలం భారతదేశానికి సేవ చేయడానికి వచ్చిన మిషనరీలు స్థాపించినవే ఆ వైద్యశాలలు, హాస్పిటల్స్. అనేక విద్యా సంస్థలను స్థాపించి ఆధునిక భారతదేశ విద్యా వ్యవస్థకు పునాదులు వేశారు. మహిళా విద్యను ప్రోత్సహించి వారికి ప్రత్యేక విద్యా సంస్థను స్థాపించిరి. ఎందుకంటే మనుస్మృతి ప్రకారం ఆడవాళ్ళకి ఒడుగు లేదు. అవునండి, అవును అవును. ఒడుగు లేకపోవడం వల్ల వాళ్ళు జందెం వేసుకోరు కాబట్టి వాళ్ళకి చదువులు, విద్యలు అవన్నీ చెప్పకూడదు. వాళ్ళంతా స్త్రీలు శూద్రులతో సమానం. మళ్ళీ భగవద్గీతలో కూడా పాప యోనహ అని కృష్ణుడు చెప్పాడు. ఈ పాపపు జన్మ పుట్టిన వాళ్ళు స్త్రీలు కాబట్టి వాళ్ళకి విద్య అవసరం లేదు. కానీ మిషనరీలు ఏం చేశారంటే మహిళా విద్యను ప్రోత్సహించి వారికి ప్రత్యేక విద్యా సంస్థను స్థాపించిరి. వారు స్థాపించిన అనేక విద్యా సంస్థలలో ముఖ్యమైనవి కలకత్తాలో ఉంది, రైట్ సార్, తిరుచినపల్లిలో ఉంది, తర్వాత ఢిల్లీలో ఉంది, తర్వాత మనకి లక్నోలో కనపడుతుంది, మద్రాస్ లో కనపడుతుంది, లాహోర్ లో కనపడుతుంది, రైట్ అండి. సామాజిక సేవల్లో భాగంగా వెల్లూరు, లూధియానాలలో మెడికల్ కళాశాలలు స్థాపించారు. మెడికల్ కళాశాలలు నాట్ ఓన్లీ ఫర్ డాక్టర్స్ బట్ ఆల్సో నర్సెస్. 1947 సంవత్సరానికి పూర్వం, అంతకన్నా ముందు, స్వతంత్రం వచ్చే ముందు నర్సింగ్ విద్య పూర్తిగా క్రైస్తవుల వృత్తి. అంటే ఎక్కువ సేవ చేయొచ్చు, నర్సింగ్ అంటే ఎక్కువ సేవ చేయొచ్చు అనే కాన్సెప్ట్ లో యేసుప్రభు చెప్పిన మాటను వాళ్ళు పాటించారండి. అంటే మనుష్య కుమారుడు సేవ చేయడానికి వచ్చారు అంటారు కదా యేసుప్రభు, ఆ మాటను పట్టుకొని చేశారండి. తర్వాత థర్డ్ పాయింట్ లో మిషనరీలు అనేక ముద్రణాలయాలను, ప్రింటింగ్ ప్రెసెస్, ముద్రణాలయాలను స్థాపించి మొట్టమొదటిగా బైబిల్ను భారతదేశ భాషలలో ముద్రించి తదుపరి అనేక గ్రంథములను ముద్రించి విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ఉంచిరి. మిగిలిన బుక్స్ అంటే ఈ రామాయణం లేకపోతే ఈ పురాణాలు. అవునండి, అది కూడా ప్రింట్ చేశారండి స్వార్థం లేకుండా. కరెక్ట్. ఏమండి? తదుపరి అనేక గ్రంథములను ముద్రించి విజ్ఞానాన్ని అందరికీ అందుబాటులో ఉంచిరి. ఇట్లు విద్య సమాజంలో ఒకే వర్గానికి అంటే బ్రాహ్మణులకి పరిమితం కాకుండా మిగిలిన వర్గ ప్రజలందరికీ విస్తరించిరి. వాట్ అ గ్రేట్ స్టేట్మెంట్ సార్. కరెక్ట్. నెక్స్ట్ అండి, క్రైస్తవుల సామాజిక స్పృహ భారతదేశంలో సంఘ సంస్కరణోద్యమానికి ప్రేరణను కలిగించింది. హిందూ సమాజంలో ఉన్న దురాచారములన్నిటినీ ఖండించి రూపుమాపిరి. లైక్ నిన్న మనం చెప్పాం పార్ట్ 1 లో ఆ దురాచారాలన్నీ. మరి అంటరానితనం, తర్వాత ఊరి బయట వెలివేయటం, లేకపోతే స్త్రీ వివక్ష, ఇలాంటివన్నీ చాలా ఉన్నాయి, రైట్ అండి. క్రైస్తవ సామాజిక స్పృహ భారతదేశంలో సంఘ సంస్కరణోద్యమానికి ప్రేరణను కలిగించింది. హిందూ సమాజంలో ఉన్న దురాచారాలన్నిటినీ ఖండించి రూపుమాపిరి. వీరికి విద్యావంతులైన మన దేశస్థుల సహకారము లభించుట వలన బ్రిటిష్ వారు అనేక సాంఘిక చట్టములను చేసిరి. అది నిన్న చెప్పాను సార్. కానీ దురదృష్టంగా ఈ చట్టముల చరిత్రలో భారతీయుల పేర్లు తప్ప మన క్రైస్తవుల పేర్లు కనబడనివ్వట్లేదు వీళ్ళు. అవునండి. ఇప్పుడు విలియం కేరీ ఉన్నారండి. విలియం కేరీ గారు సతీసాగమనం తీసేశారు. ఆయన వల్ల జరిగింది అది. కానీ ఎక్కువ వాడే మాట ఏంటంటే, ఎక్కువగా రాజా రామ్మోహన్ రాయ్ గారు కూడా చేశారు. అయితే ఆయన పేరు ఉంది కానీ, ఆయన పేరు చూపిస్తారు కానీ విలియం కేరీ గారి పేరు చూపించరు. మరి ఇద్దరు చూపించారు కదా, ఇద్దరు చేశారు కదా. అది కానీ బిల్ పాస్ చేసింది మాత్రం లార్డ్ విలియం బెంటిక్ గారు. ఆయన పేరు కూడా చెప్పారు. ఆయన పేరు కూడా చెప్పరు. ఓన్లీ రాజా రామ్మోహన్ రాయ్ గారి పేరు మాత్రమే ప్రస్తావనకు వస్తుంది. అవి 1829లో సతీ సహగమన నిషేధ చట్టం, 1856లో వితంతు పునర్వివాహ చట్టం, 1872లో నేటివ్ మ్యారేజ్ చట్టం మొదలగునవి. మిషనరీల సంఘ సంస్కరణల వలన ప్రేరణ పొంది భారతదేశంలో అనేక సంస్కరణోద్యమములు పేరిట సంస్థలు వెలిసినాయి. మిషనరీస్ వాళ్ళు ఎలాగైతే పనిచేశారో భారతదేశంలో దానికి స్ఫూర్తిగా సంఘ సంస్కరణోద్యమాలు తర్వాత జరిగినాయి అంట. ఏంటి? అందులో బ్రహ్మ సమాజం, ఆర్య సమాజం, రామకృష్ణ మిషన్ అనునవి హిందూ సాంస్కృతికను బలపరిచేవి. హిందూ సమాజంలోని అంటరాని వారు క్రైస్తవ మతం స్వీకరించడంతో వారు విద్యావంతులగుటకు, హిందూ మతంలో
హిందూ సమాజంలో అంటరాని వారు క్రైస్తవ మతం స్వీకరించడంతో వారు విద్యావంతులగుటకు, వారి సామాజిక స్థితి పెరుగుటకు వీలు కలిగింది. yes, సోషల్ స్టేటస్, నాట్ yes, ఓన్లీ దేర్ yes, yeah, నాట్ ఓన్లీ correct, దేర్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, బట్ ఆల్సో సోషల్ స్టేటస్ కూడా పెరిగింది. వీళ్ళు క్రైస్తవం తీసుకుని వీళ్ళు చదువుకోవడం, వీళ్ళు జ్ఞానవంతులు అవడం వల్ల. వీరితో పోల్చినప్పుడు హిందూ సమాజంలోని మిగిలిన అంటరాని వారి పరిస్థితి దీనంగా ఉండేది పాతకాలంలో. okay, వీరిని ఉద్ధరించుటకు అణగారిన ప్రజల ఉద్యమాలుగా జ్యోతిబా ఫూలే, గాంధీజీ, అంబేద్కర్ గారు వచ్చి చాలా వీరి కోసం ఉద్యమాలు చేశారు, yes, 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 మిగిలిపోయిన వారి కోసం సార్. అవును, కరెక్ట్, కరెక్ట్, వీటన్నిటికంటే మిషనరీల క్రమశిక్షణ, నీతి వర్తనము, ప్రేమానురాగాలు, నిస్వార్థ సామాజిక సేవ భారతీయులపై ప్రగాఢ ప్రభావాన్ని కలిగించను. అది ఎలా కలిగించింది? భారతదేశము క్రైస్తవ మిషనరీలు, రైట్ అండి. ఓకే. మన భారతదేశానికి 1947లో స్వతంత్రం వచ్చే ఆ టైం కన్నా ముందుకే మన భారతదేశంలో క్రైస్తవులు ఎలా సేవ చేశారో చూడండి. భారతదేశానికి సేవ చేసిన క్రైస్తవ్యం 150 కాలేజీలు స్థాపించబడ్డాయి, 2177 ప్రాథమిక పాఠశాలలు నిర్మించబడ్డాయి, ప్రైమరీ స్కూల్స్, 245 టెక్నికల్ విద్యా సంస్థలు ఏర్పడ్డాయి. అంటే అప్పటికే స్వతంత్రం వచ్చేసరికి రైల్వేస్, ఎలక్ట్రిసిటీ, మళ్ళీ టెలిఫోన్, మరి టెలిగ్రాఫ్ ఇవన్నీ వచ్చాయి కాబట్టి టెక్నికల్ విద్యలు కూడా కావాలి. సో మన భారతీయులకి టెక్నికల్ విద్యలు నేర్పడమే కాకుండా విద్యా సంస్థలు ఏర్పరిచారు 245. 153 టీచర్ ట్రైనింగ్ సంస్థలు స్థాపించబడ్డాయి. అంటే ఇప్పుడు పాలిటెక్నిక్ తర్వాత ఐటీ ఉంది కదా, ఆ టైప్ అన్నమాట. 620 హాస్పిటల్స్ కట్టబడ్డాయి మిషనరీల ద్వారా. అవునండి. 86 కుష్టు రోగుల కేంద్రాలు ప్రారంభించబడ్డాయి. 86 ఇక్కడ మన కుష్టు రోగం వస్తే ఊరవతల పడేయాలి. మరి కృష్ణుడు అదేనండి ఒక పాయింట్ ఇక్కడ చెప్పాలనుకున్నాను. 86 కుష్ఠరోగ కేంద్రాలండి. చేత్తో కుష్ఠరోగుల్ని పట్టుకొని వారికి తుడిచి వాళ్ళ గాయాలను కడిగి ఆ చరిత్ర క్రైస్తవులకు ఉందండి ఇండియాలో. ఏమండి, ఒక్కళ్ళైనా సరే వీళ్ళలో ఈ బ్రాహ్మణ వర్గంలో ఉన్నవారు, అప్పట్లో ఉన్నవారు ఎవరైనా అటువంటి సేవ, అటువంటి ముట్టుకొని, అంటే మామూలు మనుషులనే ముట్టుకోరు వీళ్ళు, మామూలు మనుషులనే ముట్టుకోరు. ఇక రోగులు ముట్టుకునే పరిస్థితి అంటే ఇక చాలా దూరం మాట అండి, అది చాలా దూరం మాట. అసలు మరి ఇక ఈ కుష్ఠరోగులు పట్టుకొని వాళ్ళ గాయాలను కడిగి వాళ్ళ గాయాలను తుడిచి వాళ్ళ కట్లు కట్టి అలాంటి సేవ వీళ్ళు ఎప్పుడైనా చేశారండి అసలు వీళ్ళ జీవితాల్లో? గమనించాలి. రికార్డ్స్ అయితే లేవండి. అంటే ఇప్పుడు ఒరిస్సా ఒక ఆయన చంపేశారు కదండి, గ్రహం స్టీన్ గారు. ఆయన కూడా కుష్ఠరోగుల కోసం వచ్చాడండి. ఆయన ఏమంటే అతి దారుణంగా చంపేశారండి. గమనించాలి. అంటే సేవ అంటే ఇలాంటి మంచి పనులు చేసే వాళ్ళు వీళ్ళు అసలు బ్రతకనివ్వరండి అసలు. గమనించాలి. రైట్ సార్. 670 ప్రాథమిక చికిత్సా కేంద్రాలు, అంటే మైనర్, అంటే లైక్ మెడికల్ ఇన్స్పెక్షన్ రూమ్స్, చిన్న ప్రాథమిక చిన్న జ్వరం పోవడం, లేకపోతే తలనొప్పి లాంటివి 670 ప్రాథమిక చికిత్సా కేంద్రాలు వెలువడ్డాయి. 713 అనాథ శరణాలయాలు నిర్మించబడ్డాయి. 713 సార్, ఇట్స్ నాట్ అ స్మాల్ ఫిగర్. అవునండి. అనాథ చూడండి, అనాథలకు అసలు స్టార్ట్ చేసిందే క్రైస్తవ్యం అండి. ఎస్ అండి, ఎస్, రైట్ అండి. చాలా అంటే ఇవన్నీ చూడగానే మనకు చాలా ఆనందం అనిపిస్తుంది. ఎస్, క్రిస్టియానిటీ ఒక బ్యాక్ బోన్ గా ఉంది ఇండియాలో. ఇట్ ఈస్ ఎ బ్యాక్ బోన్ ఫర్ ఇండియా. రైట్ అండి, కంటిన్యూ. రైట్ సార్. 713 అనాథ శరణాలయాలు నిర్మించబడ్డాయి. 682 పేద పిల్లలకు వసతి, లైక్ హాస్టల్స్. ఎస్, ఐ స్టిల్ రిమెంబర్ మై ఫాదర్ వాజ్ ఇన్ సాల్వేషన్ ఆర్మీ హాస్టల్. సాల్వేషన్ ఆర్మీ హాస్టల్లో ఉన్నారు. ఎందుకంటే మా నాన్నగారు వాళ్ళు 6 పిల్లలు కాబట్టి మరి ఆ కాలంలో వాళ్ళు పోషించగలిగే ఎంత ఇది లేదు. సో సాల్వేషన్ ఆర్మీ అని మనకు స్టూవర్ట్పురంలో దొరుకుతుంది. మా నాన్నగారు అక్కడే హాస్టల్లో చదువుకున్నారు. అలాగే మా బాబాయ్ గారు కూడా. వీళ్ళందరూ అలా చదువుకొని ఉద్యోగాలు పొందిన వారే. రైట్ సార్. 682 పేద పిల్లలకు వసతి,
హాస్టల్స్ 682 హాస్టల్స్, 27 ఇండస్ట్రియల్ కేంద్రాలు స్థాపించబడ్డాయి, వర్క్ షాప్స్. లైక్ ఇప్పుడు ఇంజన్ లోకోమోటివ్స్ కానీ, లేకపోతే మన ప్యాసింజర్ ట్రైన్ తయారు చేసేది కానీ, లేకపోతే టెలిఫోన్ కేబుల్స్ కానీ, ఎలక్ట్రికల్ కేబుల్స్ కానీ తయారు చేయడానికి ఇండస్ట్రియల్ వర్క్ షాప్స్ కూడా వీళ్ళు పెట్టారు. అప్పటికే స్వతంత్రం వచ్చే ముందే 27 అవి పెద్ద పెద్ద వర్క్ షాప్స్, అవన్నీ పెద్ద పెద్ద హ్యాంగర్స్ ఉంటాయి. అంతేకాకుండా గుడ్డి, చెవిటి, మూగ వారికి సహాయ కేంద్రాలు క్రైస్తవ్యం ద్వారా భారతదేశానికి అందింపబడ్డాయి. కరెక్ట్ అండి.